హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి అయిపోయిన తర్వాత సంక్రాంతి చేసుకున్న అరిసెలు ఏ విధంగా చేశానో చూపించబోతున్నాను. ఈ అరిసెలు అయితే నేనే చేస్తానండి. వచ్చి రాని అరిసెలైనా చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే ముందుగా అరిసెలు చేసుకోవడానికి కొలతలు అయితే చెప్తానండి. 2 రోజులు ముందుగా బియ్యం నానబెట్టుకుని ఇలా తడి బియ్యం పిండి ఆడించుకోవాలి. అలాగే బియ్యం పిండి ఆరిపోకుండా ఉండడానికి అలా ప్లేట్లో వేసి నొక్కి పెట్టి ఉంచాలన్నమాట. మనం ఎప్పుడైతే అరిసెలు చేసుకుంటామో అప్పుడు పిండి అయితే రెడీ చేసుకుని ఉంచుకోవాలి. తడి బియ్యం పిండి అయితే ఉండాలండి. అలాగే కేజీన్నర బియ్యం నానబెట్టాం కదా, ఆ కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా పాకం పట్టుకోవాలండి. అదే బెల్లం పాకం ఏ విధంగా రావాలి అనేది నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెం వాటర్లో ఈ మరుగుతున్న ఈ బెల్లం పాకాన్ని వేసుకొని చూస్తే మనకు ఉండలా రావాలన్నమాట. అలా ఉండలా వచ్చింది అంటే అరిసెకి పాకం రెడీ అయినట్టే. అలా మీకు ఇంకా తెలియాలి అంటే ఆ ఉండని తీసుకుని గోరు మీద పెట్టుకో చూడండి. ఎటు వెళ్ళిపోకుండా ఉంది అంటే మనకి పాకం వచ్చేసినట్టే అన్నమాట. ఇలా ఉండలా రావాలండి. ఇలా ఉండలా వస్తేనే అరిసెలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈ అరిసెలకి పాకం అనేది ముద్ర పాకం అయిపోకూడదు, అలాగని లేత పాకం అవ్వకూడదండి. అలా ఉండపాకం అయితే రావాలి. ఇప్పుడు రెడీ అయిన ఈ పాకంలో ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. అలా ఆయిల్ వేసిన తర్వాత తడి బియ్య పిండి మనం ఆడించి ఉంచుకుంటాం కదా, ఆ తడి బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. అలాగే ఈ బెల్లం పాకంలో మనం తెడ్డి అనేది అంటే కొంచెం గట్టిగా ఉన్న గరిటె కానీ చెక్క కానీ పెట్టుకుని కలుపుకోవాలండి. గరిటె పెట్టుకుంటే గరిటె విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది తెడ్డి అంటారనమాట. ఆ తెడ్డి పెట్టి అయితే కలుపుతున్నాను. లేదా ఏదైనా చెక్క ముక్క లాంటిది ఉన్నా అది పెట్టుకుని అయినా కలుపుకోవచ్చు. కొంచెం స్ట్రాంగ్గా ఉన్న గరిట అయినా పర్వాలేదు, కానీ కొంచెం లైట్ వెయిట్గా ఉన్న గరిట అయితే విరిగిపోతుందండి. అందుకే నేనైతే తెడ్డి పెట్టి కలుపుతున్నాను. ఇలా పాకంలో మనం బియ్యం పిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఇలా గట్టిగా అవుతుంది. కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలని చూపించాను చూడండి. ఆ విధంగా వచ్చేంత వరకు మనం బియ్యం పిండి వేసుకోవాలి. మీరు బియ్యం నానబెట్టుకునేటప్పుడు కేజీన్నరకి కొంచెం ఎక్కువే నానబెట్టుకోండి. ఒకవేళ తడి బియ్యం పిండి ఉండిపోయినా పర్వాలేదు. కాబట్టి మనకి ఈ విధంగా చలివిడి ముద్ద రెడీ అయిన తర్వాత పైన మూత పెట్టుకుని ఉంచుకుని కొంచెం కొంచెం తీసుకోవాలండి. ఆ చలివిడి ముద్ద అనేది చల్లారిపోకూడదు. అలాగే నువ్వులు కొంచెం మజ్జిగ కలిపి మిక్స్ చేసుకుని ఉంచుకుంటే ఆ నువ్వులు అనేవి ఈ చలివిడి ముద్దకి బాగా పడతాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిపైన కవర్ పెట్టుకుని దానికి బాగా ఆయిల్ అప్లై చేసుకుని అలాగే చేతులకు కూడా బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు పల్చగా అరిసెను అయితే ఒత్తుకోవాలి. అలాగే అరిసెలు వేయించుకోవడానికి మా అమ్మ అయితే ఒక కంచం లాంటిది ఉంటుందన్నమాట. దాంట్లో ఆయిల్ అయితే వేసింది. ఎందుకంటే అరిసె వెడల్పుగా ఉంటుంది. గుంటగా ఉన్న దాంట్లో అరిసె వేయించడానికి అవ్వదు కాబట్టి ఇలా ఫ్లాట్గా ఉన్న దేంట్లో అయినా సరే ఆయిల్ వేసుకుని మనం అరిసెలను అయితే వేయించుకోవాలండి. చూసారు కదా ఎంత పలచగా వేస్తున్నామో. మా గోదావరి జిల్లాల వాళ్ళేనండి ఎంత పలచగా అరిసెలు అయితే చేస్తారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఏంటంటే కొంచెం పొంగడాల్లా ఉంటాయన్నమాట. కొంచెం గట్టిగా అరిసెలు చేస్తూ ఉంటారు. మా ఈ గోదావరి జిల్లాలో అరిసెలు ఒకసారి టేస్ట్ చేశారంటే చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట. ఇంత పలచగా వేయడం వల్లే ఈ అరిసెలు అయితే ఇంత టేస్టీగా వస్తాయి. అలాగే ఇంకా అరిసెల పిండి వేయగా మిగిలిన కొంచెం పిండి ఉంటుంది. దానిలో నీటిలో వేయించిన కొంచెం కొబ్బరి మిక్స్ చేసేసి పోకుండల్లాగా అయితే వేసేసాము. ఫస్ట్ టైం అరిసెలు అయితే వేసానండి. రౌండ్గా రాకపోయినా టేస్ట్